అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తున్న రాజకీయ పరిస్థితులు. రోజు రోజుకి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వేడి తీవ్రత ఎక్కువ అవుతున్న తరుణంలో ఒక పక్క వైఎస్ఆర్సీపీ అధికార పక్షం ఒంటరి పోరుకు సిద్ధమవుతుంది. ప్రతిపక్షమైనటువంటి టీడీపీ, జనసేన వీటితో పాటు అదనంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని కలుపుకొని ఒక ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేసుకొని 2024లో ఎన్నికల యుద్ధానికి సంసిద్ధం అవుతున్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ పొత్తు కూడా దాదాపు ఖరారు అయిపోయినట్లుగా మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం. ఇంకా సీట్లు సర్దుబాటు మాత్రమే ఉంది. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు ఆసక్తి రేపుతున్నటువంటి నియోజకవర్గాలు, అతి ముఖ్యమైన నియోజకవర్గాలు చాలా ఉన్నప్పటికీ వాటిల్లో కూడా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నటువంటి నియోజకవర్గం మంగళగిరి. ఎందుకంటే మంగళగిరిలో అత్యధిక సార్లు టీడీపీ వ్యతిరేక కూటమిలో గెలుపొందడం జరిగింది. ఒక బలమైనటువంటి అపోజిషన్ నియోజకవర్గంలో తెలుగుదేశంలో నంబర్ 2గా పేరు పొందినటువంటి నారా లోకేష్ బాబు గారు పోటీ చేయడమే దీనికి ప్రధాన కారణమని చెప్పక తప్పనటువంటి అంశం. అయితే మంగళగిరిలో నేడు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మంగళగిరిలో ఏ పార్టీ అభ్యర్థులు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి, ఎవరికి ఎంత మెజారిటీ వస్తుందన్నది మా కేడీఆర్ టీం గ్రౌండ్ లెవెల్లో జరిపినటువంటి సర్వేల ఫలితంగా ఆధారంగా ఇప్పుడు మనం తెలియజేయబోతున్నాం. ముఖ్యంగా మంగళగిరిలో గత 2 ఎన్నికలను ఒకసారి పరిశీలించినట్లయితే 2014 జరిగినటువంటి ఎన్నికల్లో అప్పుడు టీడీపీలో ఉన్నటువంటి గంజి చిరంజీవి గారు ఆర్ల రామకృష్ణారెడ్డి పైన చాలా స్వల్ప తేడాతో, దాదాపు 12 ఓట్ల తేడాతో ఓటమి చెందడం జరిగింది ఆ రోజు తెలుగుదేశం. తర్వాత వచ్చినటువంటి 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి సునామీలో సైతం 5,000 ఓట్లతో నారా లోకేష్ గారు ఓటమిని చవి చూడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే నేడు పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా మంగళగిరి ఏరియాని భౌగోళికంగా పరిశీలించినట్లయితే మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల ఈ 3 ప్రాంతాలు కలిసి మంగళగిరి నియోజకవర్గంగా ఉన్నాయి. ఇక్కడ దాదాపు 2,60,000 ఓట్ల వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు అంతా కూడా మంగళగిరి కానీ తాడేపల్లి కానీ ఇది కొంత పట్టణానికి పల్లెలకు సంబంధించినటువంటి ప్రాంతంగా చెప్పక తప్పనటువంటి పరిస్థితి. మొత్తం మీద 2024 వచ్చినట్లయితే మంగళగిరి పరిస్థితుల్లో ఓటమి సవి చూసినటువంటి నారా లోకేష్ గారు ఓడిన మరుక్షణం నుంచి గ్రౌండ్ లెవెల్లో వర్క్ స్టార్ట్ చేయడం, నిరంతరం జనాలతో మమేకం అవ్వడం, అనేక కార్యక్రమాలు వాళ్ళ కార్యకర్తల చేత మరింత ప్రజలకు చేరువవడం, చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన జరిగినటువంటి సమావేశంలో మంగళగిరిలో జరిగినటువంటి జైహో బీసీ సదస్సులో నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక హామీ ఇచ్చాడు. 50,000 పైచెలుగు మెజారిటీతో విజయం సాధించి మీకు కానుకగా అందిస్తానన్నది నారా లోకేష్ గారి యొక్క అభిప్రాయం. అయితే ఆ మాట నిలబెట్టుకునే పరిస్థితులు అక్కడ ఉన్నాయని కూడా మా టీం పరిశీలించడం జరిగింది. అయితే ఈసారి విజయానికి నారా లోకేష్ గారు చేరువయ్యారు అన్నది వాస్తవిక పరిస్థితి. ఖచ్చితంగా మంగళగిరి ఈసారి టీడీపీ ఖాతాలోకి చేరడం తథ్యంగా కనిపిస్తుంది. అయితే మెజారిటీ ఎంత వస్తుంది అని ఒకసారి పరిశీలించినట్లయితే మొత్తం మీద మంగళగిరిలో ఈసారి మంగళగిరి ప్రాంతానికి మొత్తం టీడీపీకి 10,000 దాకా, 10,000 నుంచి 12,000 మెజారిటీ మంగళగిరి ప్రాంతంలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా తాడేపల్లి ప్రాంతంలో కూడా దాదాపు ఈ 80,000 దాకా ఓట్లున్నాయి. ఇక్కడ కూడా దాదాపు 10,000 నుంచి
12,000 మెజారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దుగ్గిరాల ప్రాంతంలో 30,000 ఓట్ల వరకు, 50,000 ఓట్ల వరకు దుగ్గిరాల ప్రాంతంలోనే. ఈ ప్రాంతంలో 5,000 నుంచి 7,000 వరకు టీడీపీకి మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఓవరాల్గా చూసినట్లయితే దాదాపు 20,000 నుంచి 30,000 మధ్య మెజారిటీతో ఈసారి నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాస్తవంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక అంటే ప్రజెంట్ ఎమ్మెల్యేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ల రామకృష్ణారెడ్డి గారిని మార్చడం జరిగింది. అయితే ఆర్ల రామకృష్ణారెడ్డిని మార్చిన తర్వాత తెలుగుదేశంలో ఉన్నటువంటి గంజి చిరంజీవి గారిని తీసుకొచ్చి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అయితే లేటెస్ట్గా మరలా ఆర్ల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగిన తర్వాత గంజి చిరంజీవి గారిని మార్చారని అంటే రాజకీయాలకు ఆమె కొత్తే కానీ ఆ ఫ్యామిలీకి మాత్రం రాజకీయాలు కొత్త కాదు. అలాంటి వ్యక్తిని ఒక బీసీ మహిళను రంగంలో దించబోతున్నారు. అయితే మొత్తానికి ఎవరు దించినా కూడా ఈసారి మంగళగిరిలో నారా లోకేష్ గారి విజయం నల్లేరు మీద నడకే అయినప్పటికీ నారా లోకేష్ గారు చెప్తున్నట్లుగా 50,000 మెజారిటీ సాధిస్తారనేది క్లారిటీ. అంటే 50,000 ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దాదాపు మా సర్వేల ప్రకారం 20,000 నుంచి 30,000 మధ్య ఆధిక్యతతో నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి గెలుపొందే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నటువంటి వ్యూహాలకు ప్రతివ్యూహంగా నారా లోకేష్ గారు చాలా సాఫ్కంద నీరులాగా హార్డ్ వర్క్ బాగా జరుగుతున్నట్లు మా టీం వారు కనుగొన్నటువంటి సమాచారం. మొత్తం మీద మంగళగిరి ఈ 2024లో టీడీపీ ఘన విజయం సాధించడం తథ్యంగా కనిపిస్తుంది. మీకు ఇలాంటి ఆసక్తికరమైనటువంటి చాలా ఇంట్రెస్ట్కరమైనటువంటి సమాచారం ఎప్పటికప్పటికి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా నలుగురికి షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.